హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎయిదర్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ జీమెయిల్. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ వ్యక్తి ఇప్పుడు థర్డ్ పార్టీకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇంకా వచ్చే రోజుల్లో ఎలా ఇవ్వచ్చు, సేమ్ మీకెలా ఇస్తున్నారు, వచ్చే రోజుల్లో మీకెలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, అసలు సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా ముందుకు వెళ్తాయి, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి నేను అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రీడింగ్స్ చేస్తున్నాను, కానీ ఈ థర్డ్ పార్టీకి సంబంధించి అయితే చేయలేదు. అంటే కొంతమంది ఫ్రీక్వెంట్ గా కామెంట్స్ పెడుతున్నారు థర్డ్ పార్టీ కోసం చేయమని చెప్పి. ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీని విడిచిపెట్టేస్తారా, లేకపోతే థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా, ఇలా కాకుండా అంటే ఆల్రెడీ థర్డ్ పార్టీకి మేబీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు, మీకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఎవరి ఇంపార్టెన్స్ ఏంటి, ఫ్యూచర్ లో ఎవరి రోల్ ఏంటి అనేది తెలిస్తే ఇంకా బెటర్ గా ఉంటుందేమో అని నాకు అనిపించింది. అందుకే ఇలాంటి ఒక రీడింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి పింక్ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి గ్రీన్ ఫెదర్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు ఇప్పుడు మీ వ్యక్తి అంటే ఈ థర్డ్ పర్సన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వచ్చే రోజుల్లో అంటే ఈ ఇంపార్టెన్స్ అనేది ఎలా ఇస్తూ ఉండొచ్చు, ఆర్ అంటే ఇందులో చేంజెస్ ఏ రకంగా రావచ్చు, అట్ ద సేమ్ టైం మీకు ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, వచ్చే రోజుల్లో ఇది ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ నేను ఏంటంటే థర్డ్ పార్టీకి సంబంధించి మాట్లాడతానండి, తర్వాత మీకోసం మాట్లాడతాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మీ వ్యక్తి చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలోని థర్డ్ పార్టీ నుంచి కోఆపరేషన్ ఉంది కాబట్టి, అంటే వీళ్ళు కంప్లీట్ గా థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయిపోయారని చెప్పను, కానీ థర్డ్ పార్టీ నుంచి సపోర్ట్ అనేది మాత్రం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీ పర్సన్ ఏంటంటే కేవలం అంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలి, వాళ్ళ లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. బట్ థర్డ్ పార్టీ మీ పర్సన్ కి సపోర్ట్ చేస్తారని మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఈ రకంగా కనెక్షన్ అయితే ఏర్పడింది. అంటే ఒకటే అండి, థర్డ్ పార్టీ వాళ్ళు మేబీ మీ పర్సన్ కి అంటే ఫినాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ వాళ్ళు ఏంటంటే కొంత సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చి ఉండొచ్చు. దానివల్లనేమో మీ పర్సన్ ఈ రకంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఏంటంటేనండి, మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. అట్లీస్ట్ ఇప్పుడు ఉంది అని నేను చెప్తాను. కార్డ్స్ చూసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ పట్ల ఒక ఎమోషన్ ని డెవలప్ చేసుకున్నారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు స్టెబుల్ గా ఉండలేకపోతున్నారు. అంటే థర్డ్ పార్టీని ఏ సిచ్యువేషన్ లో అయినా ఫస్ట్ పెడుతున్నారు. ఈవెన్ అది వాళ్ళని వాళ్ళు కూడా పక్కన పెట్టేసి మరీ పెడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఒకటండి, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనివల్ల కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది అని మీ పర్సన్‌కి తెలుసు. బట్ స్టిల్ ఎందుకో కానీ థర్డ్ పార్టీ విషయంలోని వాళ్ళని ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇంపార్టెంట్ అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని హేట్ చేస్తున్నారు, లేకపోతే మీ విషయంలోనే ఏంటంటే నెగెటివ్‌గా ఉన్నారని కాదు, కానీ వాళ్ళతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ వల్ల స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారండి. స్టెబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. దానివల్ల కొన్నిసార్లు ఏంటంటే సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. బట్ అదేంటంటే థర్డ్ పార్టీ దగ్గర చూపించుకుంటున్నారు అని మాత్రం నాకు అనిపించట్లేదండి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, కొన్నిసార్లు మీ పర్సన్ అంటే పాస్ట్ లో చూసిన థర్డ్ పార్టీని కూడా చూడలేకపోతున్నారని చెప్పొచ్చు. అంటే ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ పర్సన్ ఏంటంటే
కొన్ని వీళ్ళ కోసం సాక్రిఫైసెస్ చేయడం కానీ, వీళ్ళ కోసం కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ అన్నీ చేస్తున్నారండి. ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే డెఫినిట్‌గా ఆ అడ్వాంటేజ్‌ని యూజ్ చేసుకుంటున్నారు. సో, ఇలా అడ్వాంటేజ్‌ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే పాస్ట్‌లో వీళ్ళు చేయాల్సింది చేశారు కాబట్టి, ఇప్పుడు ఆ ప్రివిలేజ్ వాళ్ళకుంది. సో, అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ కోసం వీళ్ళు చేస్తుంది తప్పు కాదు అనే ఫీల్‌లో ఉన్నారండి. బట్ కొన్ని సార్లు ఏమవుతుందంటే మీ పర్సన్‌కి కూడా అది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక పర్సనే చెయ్యాలి. వాళ్ళ వైపు నుంచి అన్ని సాక్రిఫైసెస్ చేయాలి. ఎప్పుడో పాస్ట్‌లో వాళ్ళు సపోర్ట్ చేశారు అని చెప్పి లైఫ్ అంతా కూడా సపోర్ట్ చేయాలి అంటే అది కష్టం కదా! సో, మీ పర్సన్ ఏంటంటే అది ఫీల్ అవుతున్నారండి. కొంత వాళ్ళకి ఇన్‌కన్వీనియంట్‌గా అనిపిస్తుంది. మీ పర్సన్ ఏంటంటే కొంత రియలైజ్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని యూజ్ చేసుకుంటున్నారని చెప్పను కానీ, పాస్ట్‌లో వీళ్ళేంటంటే మీ పర్సన్ కోసం కొన్ని చేశారు కాబట్టి, ఇప్పుడు మీ పర్సన్ చేయడం అనేది కరెక్ట్ అనే ఫీల్‌లో ఉన్నారు. సో, దానివల్ల మీ పర్సన్ ఏం చేస్తున్నా సరే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారండి. వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూస్తున్నారు. బట్ ఇది మీ పర్సన్ కంట్రోలింగ్ అని ఏమి అనుకోవట్లేదు. జస్ట్ గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అని మాత్రమే ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆహ్, మీరు కొన్ని చేద్దాం అనుకున్నా సరే మీ వల్ల అవ్వట్లేదండి. చేంజెస్ అనేవి రావట్లేదు. మీ పర్సన్‌కి ఈ థర్డ్ పార్టీకి మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉంది. మెయిన్ థర్డ్ పర్సన్‌కి ఎమోషనల్ కనెక్షన్ ఉందని నేను అనుకోను కానీ, మీ పర్సన్‌కి మాత్రం ఉంది. సో, దానివల్లే కొన్ని చేస్తున్నారు. బట్ వాళ్ళకి మాత్రం డౌట్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు చేస్తుంది అంతా కూడా మేబీ ఫ్యూచర్‌లో వీళ్ళు టైమ్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటారు. థర్డ్ పార్టీ వాళ్ళు పాస్ట్‌లో ఎలా ఉన్నారో అలా ఉంటారేమో అని అనుకోని చేస్తున్నారు. బట్ కొన్ని సార్లు వాళ్ళకి అది కరెక్ట్ కాదేమో. లైక్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చేంజ్ అవ్వచ్చు. వీళ్ళలో కూడా మార్పులనేవి రావచ్చు. అంటే ఇది ఒక పీరియడ్ వచ్చేసరికి అంతా చేంజ్ అవుతుందనే ఫీలింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఏదైనా ఒకటి మాత్రం నిజమండి. సూనర్ ఆర్ లేటర్ మీ పర్సన్ ఏంటంటే ఈ విషయంలో హర్ట్ అవ్వడం జరుగుతుందండి. అంటే థర్డ్ పార్టీ ట్రూ కలర్స్ చూస్తారని చెప్పొచ్చు. అంటే ఒకటి వాళ్ళు కన్నింగ్ కాదు. కానీ వాళ్ళు ఒక టైంలో సపోర్ట్ చేశారు. మీ పర్సన్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో, వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనే క్లారిటీ మాత్రం మీ పర్సన్‌కి రావచ్చండి. వాళ్ళదేంటంటే రియలైజ్ అవ్వచ్చు. ఇది కాదు మనకు కావాల్సింది. లైక్ ఏంటంటే పాస్ట్‌లో వీళ్ళు మనల్ని సపోర్ట్ చేశారు. బట్ మనం కూడా అంతకంటే ఎక్కువే చేశాం. సో, ఇదేంటంటే ఇక్కడితో ఎండ్ చేసుకోవడమే మంచిది. దీనివల్ల అంటే ఎవరికీ కూడా ఏ రకంగా కూడా బెనిఫిట్ ఉండదు. మనం చేయాల్సింది చేసాం అనే ఒక రియలైజేషన్ రావచ్చు. వచ్చేసి ఇంకా ఈ రిలేషన్‌షిప్ నుంచి చాలా వరకు బయటకి రావచ్చండి. అది టెంపరరీయా, పర్మనెంటా అనేది టైమే ఆన్సర్ చెప్పాలి కానీ, బట్ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావడానికి ఛాన్సెస్ మాత్రం హైగా కనిపిస్తున్నాయి నాకు వచ్చే రోజుల్లో. ఇంకా మీ విషయానికొచ్చేస్తే మీ పర్సన్ ఏంటంటే ఒకటండి మిమ్మల్ని ఇష్టపడ్డారండి. కానీ మీ విషయంలోనేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళకేమనిపిస్తుంది అనేది మాత్రం రియలైజ్ అవ్వలేకపోయారు అని చెప్పొచ్చు. అంటే ఆహ్, వాళ్ళ హార్ట్‌లో ఉన్న ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళకే తెలీదు అని చెప్పొచ్చు. వాళ్ళతో వాళ్ళే హానెస్ట్‌గా లేరేమో అని నాకనిపిస్తుంది. మేబీ మీతో వాళ్ళకొక కనెక్షన్ ఏర్పడింది కానీ, ఆ కనెక్షన్‌ని వాళ్ళు ఫీల్ అవ్వడం కానీ, ఆ కనెక్షన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే, మీ విషయంలో ఈ వ్యక్తికి పేషెన్స్ ఉందండి. కమిట్మెంట్ కూడా ఉంది. కానీ అది ఎక్స్‌ప్రెస్ చేసే పరిస్థితి లేదు. దానికి రీజన్ ఏంటంటే, మొదటి నుంచి కూడా మీ వ్యక్తి ఏంటంటే, మీ దగ్గర క్లోజ్డ్‌గానే ఉన్నారు. ఏది కూడా ఓపెన్‌గా చెప్పుకోవడం కానీ, లేకపోతే ఓపెన్‌గా ఇదే చేయాలనుకుంటున్నారని అంటే ప్రూవ్ చేయడం కానీ ఏం చేయలేదండి. సో, వాళ్ళిప్పుడు కూడా ఏంటంటే, మిమ్మల్ని విడిచిపెట్టలేకపోతున్నారు. మీతో కంటిన్యూ అవ్వాలనే కోరిక వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చెయ్యకపోవడం, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, మీ ఇద్దరి మధ్యలోని ఫ్రీక్వెంట్‌గా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయండి. దానికి తోడు మీరేంటంటే, ఆ పర్సన్ చెప్పేది వినడం కానీ, ఆ పర్సన్ ఇంటెన్షన్స్ తెలుసుకోవడం కానీ అవేం చేయట్లేదండి. మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీకు కొన్ని అన్‌ఫెయిర్‌గా చేశారు కాబట్టి, వీళ్ళు మాట వినాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మీ వేలో మీరు యాక్ట్ చేస్తున్నారు. సో, దానివల్ల కూడా ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు ప్రయారిటీస్ విషయానికొచ్చేసరికి మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు. మీకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళకెక్కువ, మీకెక్కువ అనే పాయింట్ అనేదే కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకంటే ఆ థర్డ్ పార్టీతోని కనెక్షన్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏర్పడిందండి.
బట్ మీ విషయంలో వాళ్ళకి మొదటి నుంచి కూడా ఈ కనెక్షన్ అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే మీ విషయంలో వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. బట్ అక్కడ ఎక్స్‌ప్రెస్ చేశారు. అదే డిఫరెన్స్. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ పర్సన్ విషయంలో వాళ్ళు మాట్లాడడానికి మీరు ఛాన్స్ ఇచ్చినా, వాళ్ళేం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా, ఆర్ మీ వైపు నుంచి మీరు రూడ్‌గా బిహేవ్ చెయ్యకపోయినా, మేబీ మీరు కరెక్టే అవ్వచ్చు. మీరు హానెస్ట్ పర్సనే. అది కాదు అని అనట్లేదు. ఈవెన్ ఆ వ్యక్తి కూడా దాన్నేంటంటే డినే చేయట్లేదు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ వ్యక్తి ఇలా చేస్తున్నారు అని చెప్పి మీరు ప్రతిదానికి బ్లేమ్ చేయడం, ప్రతిదానికి మీరొక పాయింట్‌లో స్టాండ్ తీసుకోవడం వల్ల, ఆ వ్యక్తి ఏంటంటే, మీ విషయంలో బయాస్డ్‌గా ఉంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ బయాస్డ్‌గా బిహేవ్ చేస్తున్నారని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మీద మీరేదో సింపతి చూపించాలి, లేకపోతే ఈ వ్యక్తి మీద మీరేంటంటే సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకోవాలి అని ఆ వ్యక్తి అనుకోవట్లేదు. ఇక్కడ యూనివర్స్ కూడా మీకది చెప్పట్లేదు. బట్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు మీలా మాట్లాడండి. దానికి మీరేంటంటే హార్ష్‌గా రియాక్ట్ అవ్వడం, హార్ష్‌గా అంటే థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలని చూడడం, ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఆ పర్సన్ కూడా మీకు తగినట్టే బిహేవ్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఇదేంటంటే టాక్సిక్ బిహేవియర్ కాదు కానీ, వాళ్ళేంటంటే మీరు అట్‌లీస్ట్ ఒక్కసారైనా వినడానికి ట్రై చేస్తే నార్మల్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావాలి అన్నట్టు మాట్లాడితే, వాళ్ళు కూడా అంటే బిహేవియర్ అనేది అలానే ఉంటుందండి. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను. మీరు కానీ ఈ వ్యక్తి విషయంలో కొంచెం కూల్‌గా ఆలోచించి, కొంచెం స్టెబుల్‌గా ఉంటే ఆ వ్యక్తి ఏంటో మీకు అర్థమవుతుందండి. వచ్చే రోజుల్లోనే ఏంటంటే మీ రిలేషన్‌షిప్ అనేది డెవలప్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలోని ఆ అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది. ఎందుకంటే మీ ఇద్దరూ ఏంటంటే మొదటి నుంచి కూడా ఒకలంటే ఒకళ్ళకి ఆ పాజిటివ్ ఇంప్రెషన్ కలిగి ఉన్న వ్యక్తులనమాట. ప్లస్ నేను చెప్పాను కదా! థర్డ్ పార్టీ విషయంలో మేబీ ఎమోషనల్ కనెక్షన్ ఉండొచ్చేమో కానీ, మీ విషయంలోని మీ వ్యక్తికి కమిట్మెంట్ ఉంది. మీ వ్యక్తి ఏంటంటే, మీ వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నారు కొన్ని పాయింట్స్‌లో. బట్ ఒక్కటండి వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దానికి వాళ్ళేం చేయలేకపోతున్నారు. ఆ పాయింట్‌ని మీరు అర్థం చేసుకోవట్లేదు. దీనివల్ల ఏంటంటే ఇది పెద్దదయిపోతుందండి. వచ్చే రోజుల్లో మీరేంటంటే కొంచెం ఈ వ్యక్తి విషయంలో నార్మల్‌గా రియాక్ట్ అయితే, ఆ వ్యక్తి కూడా అంటే మారడం కానీ, ఆ వ్యక్తి ముందులా కాకపోయినా సరే కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడడం కానీ మీరైతే చూడగలుగుతారు. ఆ చేంజెస్ కనిపిస్తాయండి. మీ ఇంపార్టెన్స్ అయితే మీకుంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ వ్యక్తికి మీరు ఇంపార్టెంటే. ఏదో ఫ్యూచర్‌లో కొత్తగా ఇంపార్టెంట్ అవుతారు అని మాత్రం అనుకోవద్దు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీరేంటంటే ఫస్ట్ థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి. మీ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలానే ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మీరు థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయాలి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది జెంటిల్‌గా కానీ అంటే ఆ వ్యక్తికి కైండ్‌నెస్ లాగా అనిపించట్లేదు. మీరు డామినేట్ చేస్తున్నారు. ఆర్ మీరేంటంటే ప్రతిదీ కూడా ఏదో మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఈ వ్యక్తి మీ గ్రిప్‌లో ఉండాలి అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నట్టుగా ఆ వ్యక్తికి క్లియర్ కట్‌గా అనిపిస్తుందండి. దానివల్ల ఏంటంటే, ఆ వ్యక్తికి మీ విషయంలో కమిట్మెంట్ ఉన్నా, ఆర్ మీ విషయంలో వాళ్ళేంటంటే మేబీ అంటే ఒక సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నప్పటికీ కూడా రిలేషన్‌షిప్‌లోని ఆ ఎక్సైట్‌మెంట్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీరేంటంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. మరి కొంచెం మీకు దూరంగా ఉండడమే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరు కూడా కూల్‌గా రియాక్ట్ అవ్వరు. ఆర్ అట్‌లీస్ట్ ఇదేదో ఒక అంటే ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అని నేను మాట్లాడను కానీ, ఈవెన్ ఇక్కడ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరైనా అయినా కూడా, మీరు రియాక్ట్ అయ్యే వే ఏదైతే ఉందో, అది వాళ్ళకి నచ్చట్లేదండి. బికాజ్ ఎందుకంటే, ఇక్కడ మీది కంట్రోలింగ్ లాగా వాళ్ళకనిపిస్తుంది. ఇందులో వాళ్ళకి లవ్ కనిపించట్లేదు. మీరు ఏ రోజైతే ఈ వ్యక్తి విషయంలో కొంచెం స్లో అవుతారో, కరెక్ట్‌గా ఆలోచించి ఒక మెచ్యూర్డ్ వేలో రియాక్ట్ అవుతారో, తొందరపడకుండా ఆర్ మీ వైపు నుంచి మీరు ఇదే అనుకోని కమిటెడ్‌గా కాకుండా, నార్మల్‌గా ఆ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వడానికి ట్రై చేస్తారో, ఆ వ్యక్తి ఏంటంటే స్లో డౌన్ అవుతారండి. మీ నుంచి తప్పించుకోవాలనుకోరు. ఆర్ మీకు దూరంగా ఉండాలని అనుకోరు. ఇదేంటంటే క్లియర్ కట్‌గా మీలో కూడా మార్పు రావాలి. ఈవెన్ ఆ వ్యక్తి మేబీ తప్పు చేసి ఉండొచ్చు. లేకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ పర్సన్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఉండొచ్చు. దానికి నేను మరి కాదు అనను. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. జరుగుతున్న దాన్ని మీరు ఏంటంటే బ్లేమ్ చేసి జరుగుతున్న దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. ఒకవేళ కంట్రోల్ చేయాలనుకున్నా మీరు వెళ్తున్న దారిలో మాత్రం కంట్రోల్ చేయలేరు. యూనివర్స్ ఇక్కడ క్లియర్ గా అదే చెప్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ముందు ఆ వ్యక్తికి ఇంట్రెస్టింగ్ గా అనిపించేలా చేంజ్ చేయాలి. మీ దగ్గరికి రావాలంటే ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి. మీతో మాట్లాడితే ఆ వ్యక్తికి పీస్ వచ్చినట్టుగా మీరు బిహేవ్ చేయాలి. అంతేకాని మీరు మాట్లాడుతుంటే కంట్రోల్ చేస్తున్నట్టుగా, మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి భయం వేస్తున్నట్టుగా మీరు ఉంటే ఇంక ఈ రిలేషన్షిప్ లోని ఎప్పుడు మీరు బెటర్మెంట్ ని చూస్తారు? ఆ చేంజెస్ ని ఎలా ఫీల్ అవుతారు? ఇది మారాలండి. ఇది మారితే ఆటోమేటిక్ గా థింగ్స్ ఏంటంటే స్లోగా మారుతాయి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం మీ రిలేషన్షిప్ కి టైం ఇవ్వండి. ఆ వ్యక్తికి కూడా కొంచెం టైం ఇచ్చి మీరు కూడా కొంచెం పేషెన్స్ తో వ్యవహరిస్తే బాగుంటుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఫ్యూచర్ లో ఇది అసలు ఎలా చేంజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఫ్యూచర్ లో మీ సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు అంటే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారండి. ఆర్ అట్లీస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఆ ప్యాషనేట్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏంటంటే వాళ్ళలోని ఎక్కడో తెలియని ఒక ఎక్సైట్మెంట్ అనేది మాత్రం ఉందండి. ఈ రిలేషన్షిప్ అనేది చాలా దూరం వెళ్తుందని కూడా వాళ్ళకి అనిపించింది. అంటే ఇది ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళు మీకోసం ఆలోచించడమో లేకపోతే వాళ్ళ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ కోసం ఆలోచించడమో ఇదేమీ చేయలేదు. జస్ట్ థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే సీరియస్ గానే ఇన్వాల్వ్ అవుదాం, లేకపోతే వాళ్ళకి నిజంగానే ఆ ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండి ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంతకాలం ఈ రిలేషన్షిప్ అయితే మంచిగానే సాగింది. ఈవెన్ అంటే మీ పర్సన్ వాళ్ళ కోసం చాలా చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మీ పర్సన్ కోసం చాలా చేయడం, ఇలా చాలా జరిగాయండి. బట్ ఇప్పుడు ఏంటో కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీ వ్యక్తిని వాళ్ళ నుంచి పుష్ చేస్తున్నాయి అనమాట. లైక్ ఏంటంటే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో ష్యూర్ గా లేరు. లైక్ అంటే దీని నుంచి బయటకు రావాలి తొందరగా, అంటే ఈ సిచ్యువేషన్ ని ఎండ్ చేయాలి అనే మైండ్ సెట్ లో ఉన్నారనమాట. అట్లీస్ట్ ఎండ్ చేయాలి అని చెప్పి ఎక్సైటింగ్ గా కానీ హ్యాపీగా లేరు. బికాస్ ఎందుకంటే మీ పర్సన్ వీళ్ళతో చాలా ఫ్యూచర్ అనుకున్నారండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్యామిలీ చేసుకోవాలి, లేకపోతే అంటే వీళ్ళతో ఇలానే ఫ్యూచర్ ఉండాలని కాదు కానీ, బట్ ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వాలని మాత్రం చాలా స్ట్రాంగ్ గా అనుకున్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని కట్ చేయాలి, ఈ రిలేషన్షిప్ కి దూరంగా ఉంటేనే మంచిదేమో, ఎందుకంటే సర్కమ్స్టెన్సెస్ అనేవి బాగాలేవు, వచ్చే రోజుల్లో కూడా థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవ్వచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. సో బేసిక్ గా థర్డ్ పార్టీ ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు పెద్దగా ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ థాట్స్ లో వాళ్ళు ట్రాప్ అయిపోయారు. దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఏం చేయాలి అనే ఆలోచనలు అయితే చాలా డీప్ గా ఉన్నాయి. నేను ఒక్కటి మాత్రం చెప్తానండి, మీ పర్సన్ వచ్చే రోజుల్లో కూడా ఈ సిచ్యువేషన్ లోని అంటే కరెక్ట్ గా ఆలోచిస్తారు, డీప్ గా థింక్ చేస్తారు. అసలు ఏది రైట్ ఏది రాంగ్ అంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఇంట్యూషన్ చెప్పిందే చేస్తారు. సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, రిజల్ట్ అనేది పాజిటివా నెగిటివా పక్కన పెడితే మీ పర్సన్ ఏంటంటే కరెక్ట్ గా థింక్ చేస్తున్నారు, కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారు. సో వాళ్ళని మీరు ఏంటంటే డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ రోల్ కూడా పాస్ట్ లో మేబీ చాలా గ్రేట్ గా ఉండొచ్చు, బట్ ఇప్పుడు మీరు అనుకున్నంత గ్రేట్ గా లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే థింగ్స్ ని ఇక్కడ ప్రాపర్ గా సెటిల్ చేసి దీని నుంచి బయటకు రావాలి అనే ఫీల్ లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్సైట్మెంట్ కానీ ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ కానీ వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఇంకా ముందుకు వెళ్తే వీళ్ళు ఎక్కడో తెలియని విధంగా ట్రాప్ అయిపోతారు, దీనివల్ల థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఆ భయంలోని మీ పర్సన్ ఏంటంటే దీని నుంచి ఎలా అయినా వచ్చేయాలి అని అనుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారండి. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా వాళ్ళకి ఏం అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేయరు, కాకపోతే వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఈవెన్ ఫ్యూచర్ లో కూడా థర్డ్ పార్టీకి ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారేమో, థింగ్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా డీప్ అయిపోతాయేమో అని మీరు భయపడొద్దు. మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ ప్రకారం లాస్ట్ కి ఏది కరెక్ట్ అయితే అటువైపే స్టాండ్ తీసుకుంటారు.
సో మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్తాను. అట్లీస్ట్ ఇది మీకు ఒక పాజిటివ్ రీడింగ్ అండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీ పర్సన్ వాళ్ళతో మాట్లాడుతున్నా అవి నార్మల్ మాటల వరకే. మీరు అనుకున్నంత గొప్పగా రిలేషన్షిప్ అయితే ఏం లేదు. అండ్ ఒక్కటి మాత్రం నిజమండి, మీ పర్సన్ ఏంటంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది వాళ్ళకి క్లారిటీ ఉందండి. ఆ టైంలో కూడా వాళ్ళు చేసింది రైట్ అని కాదు, కానీ వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో చాలా ప్యాషనెట్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అంటే ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ ని మనం ఇమ్మీడియట్ గా కట్ చేసుకోలేము కదా. వాళ్ళతో కొంత ట్రావెల్ అయిన తర్వాత మేబీ కట్ చేసుకోవచ్చు, కానీ ఇమ్మీడియట్ గా అది జరగదు కదా. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు దాన్ని రెసిస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మీ పర్సన్ కూడా రెసిస్ట్ చేయలేకపోయారు, వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో ఆటోమేటిక్ గా సిచ్యువేషన్ అనేది ఈ రకంగా చేంజ్ అయ్యింది అని చెప్పొచ్చు. బట్ ఇది కూడా మీ మంచిగా అనుకోండి, ఎందుకంటే మీ పర్సన్ లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండి. సో మేబీ అయిపోయింది ఏదో అయిపోయింది, బట్ కమింగ్ డేస్ లో మీ పర్సన్ ఏంటంటే బెటర్ పర్సన్ గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీ విషయానికి వచ్చేసరికి కూడా పాస్ట్ లో మీ పర్సన్ మీ విషయంలో కూడా సేమ్ ఇలానే ఫీల్ అయ్యారు. అంటే ట్రాప్ అయిపోయినట్టుగా, ఈ రిలేషన్షిప్ నుంచి ఎలా అయినా బయటకు రావాలి అన్నట్టుగా ఫీల్ అవ్వడం అయితే ఫ్యాక్ట్ అండి. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ చాలా డిస్టర్బెన్సెస్ కానీ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ స్లోగా మీ వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారండి. వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే భయం వేస్తుందండి వాళ్ళకి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళు వచ్చినా, మీతో వాళ్ళు మాట్లాడినా, సో అసలు మీరు వాళ్ళని మంచిగా చూస్తారో లేదో, మేబీ వాళ్ళు పాస్ట్ లో మీకు చేసిన దానికి మీరు వాళ్ళని ఏమైనా బ్లేమ్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో, లేకపోతే వాళ్ళు కొన్ని విషయాల్లో బాగా సరెండర్ అయిపోయి ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇలాంటి ఫియర్స్ వాళ్ళకున్నాయండి. ఒకవేళ మీ పర్సన్ కొంత మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేసుకోవట్లేదు, కొంత నార్మల్‌గా ఉంటున్నారు, అలా అని చెప్పి మరి పాస్ట్‌లో ఉన్నంత రూడ్‌గా కానీ, అంత సిట్యుయేషన్స్‌ని డిస్టర్బ్ చేయట్లేదు అని మీకు అనిపించినట్టయితే, మీ పర్సన్‌లో చేంజెస్‌ని మీరు నోటీస్ చేస్తున్నట్టే. మీ పర్సన్‌కి ఇప్పుడు మీరే ప్రయారిటీ అండి. ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా మీ రిలేషన్‌షిప్పే బ్లూమ్ అవుతుంది. థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌తో కంపేర్ చేస్తే మీ రిలేషన్‌షిప్ ఒక బెటర్ ఫేజ్‌లో ఉంటుంది అని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ ఈ కార్డ్స్ ప్రకారం అంటే మీకు ఒకవేళ రెసోనేట్ అవుతున్నట్టయితే సిట్యుయేషన్స్ అనేవి ఇలానే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, ఒక్కటి మాత్రం నిజమండి. థర్డ్ పార్టీతో ఎంత డీప్‌గా రిలేషన్‌షిప్ ఉన్నప్పటికీ కూడా, మీతో ఇప్పుడు ఈ వ్యక్తికి ఏర్పడుతున్న కనెక్షన్ అనేది అంతకంటే డీప్‌గా కనిపిస్తుంది నాకు. సో ఇదేంటంటే చాలా పాజిటివ్ సైన్ అండి. వచ్చే రోజుల్లోనే మీ పర్సన్‌లో చేంజెస్‌నైతే మీరు చూడొచ్చు. అంటే లైక్ ఇవి మిరాకిల్ లాంటిదేనండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతుంటాయి. దానివల్ల మీ కనెక్షన్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో నేను ఒక్కటే చెప్తాను, మీ పర్సన్‌తోని మీరు చాలా వరకు పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. కొన్ని ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ అవాయిడ్ చేయండి. టైమ్ బీయింగ్ వాళ్ళు నార్మల్‌గా మాట్లాడుతున్నా, దానికి కూడా మీరు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి స్లోగా థింగ్స్‌ని బెటర్ చేస్తారండి. వాళ్ళకి ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు కొన్ని విషయాలకు భయపడుతున్నారు. సో మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలంటే టైం పడుతుంది. బట్ అది జరుగుతుంది. సో మీ వైపు నుంచి మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని స్లోగా హ్యాండిల్ చేయడానికి చూడండి. ఒకేసారి మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుందాం అని మాత్రం చూడొద్దు. అది ఇమ్మీడియేట్‌గా సిట్యుయేషన్స్‌ని మార్చేయొచ్చు కూడా. అసలు ఇంకా చూద్దామండి మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు అబండెన్స్‌ని కోరుకున్నారండి. ఈ రిలేషన్‌షిప్ మీకు హ్యాపీనెస్ తీసుకురావాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. మేబీ ఆ పర్సన్‌కి థర్డ్ పార్టీతో ప్యాషనేట్‌గా రిలేషన్‌షిప్ ఉండొచ్చు, కానీ మీరు మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో అబండెన్స్ ఉండాలి, లాంగ్ లాస్ట్ అవ్వాలి ఆర్ హ్యాపీగా ఉండాలి ఎప్పటికి కూడా అని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యారు. అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే చాలా వరకు మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ వ్యక్తి కోసం అని చెప్పి వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు చాలా ట్రబుల్ చేసుకున్నారండి. మెంటల్‌గా బాగా సఫర్ అయ్యారు అండ్ సఫర్ అవుతున్నారు కూడా. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి కోసం మీరు సాక్రిఫైసెస్ చేసుకోవడానికి కూడా రెడీయే. బట్ ఈ సాక్రిఫైసెస్ చేసుకుంటున్నప్పుడు మీకొస్తున్న ఆ స్ట్రగుల్ కానీ, లేకపోతే మీరు అంటే ఫేస్ చేస్తున్న ట్రామా కానీ అసలు చెప్పలేమండి. అలాంటి ఫేజ్‌లో ఉన్నారు మీరు. ఒక్కటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్‌షిప్‌లో యూనివర్స్ ఏంటంటే మీకు బ్రైట్ సైడ్ చూడమంటుంది. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటారు. సో, అది మీరు బిలీవ్ చేయాలి. యూనివర్స్ మీద ఆ ట్రస్ట్‌ని మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంతసేపు అయిపోయిన దాన్ని
ఆర్ అంటే ఈ వ్యక్తితో మీకు అంటే ఉన్న రిలేషన్షిప్ ప్రకారం జరిగిన దాన్ని మీరు ఏంటంటే మర్చిపోలేకపోతున్నారు. లైక్ ఏంటంటే అసలు ఎందుకు ఇవంతా జరిగింది, ఎందుకు అసలు జరగాలి, మీ వైపు నుంచి అసలు ఏం తప్పు జరిగిందని వీళ్ళు ఇలా చేశారు అని ఇలా మీరు రకరకాలుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ పాజిటివ్ గా ఉండండి. ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఉంటుంది అని బిలీవ్ చేయండి. అక్కడితో మీ పని అయిపోయినట్టే. యూనివర్స్ మిగతాదంతా కూడా చూసుకుంటుంది అన్నట్టుగా కార్డ్స్ మెసేజెస్ అయితే చెప్తున్నాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, అయిపోయింది అయిపోయింది. బట్ అయిపోయిన దాంట్లో అలా నెగిటివ్ గానే చూస్తే రోజు రోజుకి మీ మైండ్ లో ఆ నెగిటివిటీయే ఫిల్ అవుతుంది. ఎప్పటికీ కూడా మీరు పాజిటివ్ గా ఈ సిచ్యువేషన్ ని చూడలేరు. వన్స్ మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో పాజిటివిటీని చూడడం స్టార్ట్ చేస్తే ఇదేమీ ఉండదండి. స్లోగా థింగ్స్ ట్రాన్స్ఫార్మ్ అవడం కానీ, మీ పర్సన్ లో ఆ చేంజెస్ కానీ మీరు నోటీస్ చేయొచ్చు. దానికి మీరు ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం. మీ పర్సన్ అసలు ఇప్పుడు థర్డ్ పార్టీకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వచ్చే రోజుల్లో అది ఎలా చేంజ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం మీకు ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు వచ్చే రోజుల్లో ఇది ఎలా చేంజ్ అవ్వచ్చు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారండి. నిజానికి మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీతో ఇలాంటి ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటారు. ఇద్దరి మధ్యలో కూడా అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఇంత స్ట్రాంగ్ అవుతుందని వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఇక్కడ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ రావడం కానీ, మీ ఇద్దరి మధ్యలో అంటే కొంత థింగ్స్ అనేవి కాంప్లికేటెడ్ గా ఉండడం వల్ల అంటే అక్కడ థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్యలో రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఏర్పడిందండి. మేబీ ముందు కూడా వీళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఆర్ ముందు కూడా వీళ్ళతో నార్మల్ కనెక్షన్ ఉండొచ్చు. కానీ కనెక్షన్ డీప్ అయింది ఎప్పుడు అంటే మాత్రం మీ ఇద్దరికి కొంత డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత అక్కడ కొంత సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయ్యాయని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ నార్మల్ గా వాళ్ళ విషయంలో ఎందుకో కానీ కమిటెడ్ గా ఉండలేకపోతున్నారండి, స్టెబుల్ గా ఉండలేకపోతున్నారు. కాసేపు ఏమవుతుందంటే ఈ థర్డ్ పర్సన్ విషయంలో పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు, కాసేపు నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. కాసేపు వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే హై అవుతున్నాయి, కాసేపు నార్మల్ గానే ఉంటున్నారు. అంటే ఇలా ఏంటంటే నాకు ఒక ఆల్కెమీ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో పేషెన్స్ తో కూడా ఉండలేకపోతున్నారండి. ఎక్కడో అంటే కొన్ని జరుగుతున్నట్టు ఉన్నాయి, అది మీ పర్సన్ నచ్చట్లేదు. ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే అది ఆపట్లేదండి. దానివల్ల ఏంటంటే వీళ్ళ కోపం రావడం, లేకపోతే వీళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మాటలు మాట్లాడడం అలాంటివి చేస్తున్నారండి. సో దీనివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీతో కంటిన్యూ అవ్వాలంటే భయపడుతున్నారండి. ఎందుకో తెలియదు కానీ వాళ్ళు అంటే ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ ఏదో ఫేస్ చేశారు. నాకు తెలిసి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ ని బీట్రే చేయడం కానీ, ఆర్ మీ పర్సన్ ఊహించంది ఏదో చేశారు. లైక్ ఏంటంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ నుంచి అది లీస్ట్ ఎక్స్పెక్ట్ చేశారనమాట. బట్ అది ఇక్కడ జరిగింది. సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని ఎందుకో కానీ నమ్మలేకపోతున్నారు, వాళ్ళతో ట్రావెల్ అవ్వలేకపోతున్నారు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఏంటంటే భయపడుతున్నారు. పాస్ట్ లో మంచిగానే ఉన్నారు కదా, సడన్ గా ఇంత నెగిటివ్ గా అలా చేంజ్ అయ్యారు, ఆర్ వీళ్ళకి మనసులో ఎంత ఉందా అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాని వల్ల వీళ్ళు ఏంటంటే సెక్యూర్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. మెయిన్ మీ పర్సన్. సో ఈ పర్సన్ సెక్యూర్ గా ఫీల్ అవ్వలేక అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ రిలేషన్షిప్ లో థర్డ్ పార్టీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ తీసుకొస్తారో అని చెప్పి భయపడుతున్నారండి. సో బేసిక్ గా వచ్చే రోజుల్లోని ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తారు. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, థర్డ్ పర్సన్ నుంచి ఎస్కేప్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉందండి. లైక్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంత నార్మల్ వ్యక్తులు అయితే కాదు. మీ పర్సన్ ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ, మీ పర్సన్ ని హెరాస్ చేయడం కానీ, ఆర్ మీ పర్సన్ ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం కానీ, కొన్ని ట్రబుల్స్ కూడా మీ పర్సన్ తీసుకురావచ్చండి. దానికి రీజన్ ఏంటంటే
మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలి అని చూస్తారు కాబట్టి, ఆర్ ఈ రిలేషన్షిప్ నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలి, వీళ్ళకి దూరంగా ఉండాలి అని చేసే ప్రయత్నంలోని థర్డ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవడం కానీ, వీళ్ళ వీక్నెస్ ని టార్గెట్ చేయడం కానీ అలాంటివి కూడా జరుగుతాయండి. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటే పెద్దగా ప్రయారిటీ అయితే ఏమి ఇవ్వట్లేదు. బికాజ్ ఎందుకంటే భయపడుతున్నారు మీ పర్సన్. వచ్చే రోజుల్లో కూడా ఇది ఎక్కువ అవుతుందండి, ఇది తగ్గదు. సో నాకు తెలిసి మీరు మీ పర్సన్ కి ఈ టైంలో బాగా సపోర్ట్ చేయాలండి. ఒక బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా నిలబడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా థర్డ్ పార్టీకి మాత్రం మీరు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. మీ పర్సన్ వీక్ సైడ్ ఎప్పుడు కూడా వాళ్ళు టార్గెట్ చేయకుండా మీరు స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీ రిలేషన్షిప్ బాగుంటుంది. ఆర్ అట్లీస్ట్ మీ పర్సన్ ఇది గుర్తు పెట్టుకుంటారండి. నాకు తెలుస్తుంది యాక్చువల్ గా ఇక్కడ మీ కార్డ్స్ చూస్తుంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లిటరల్ గా అంటే మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూడలేరు అనే ఫీలింగ్ వచ్చేసింది. మీకు కూడా అలానే వచ్చేసిందండి. అంటే ఈ పర్సన్ చేస్తున్న పనులు కానీ, ఈ పర్సన్ వల్ల కానీ చాలా డిస్టర్బ్ అయిపోయారు. అసలు ఈ రిలేషన్షిప్ లో ఫ్యూచర్ ఉంటుందని కూడా మీరు బిలీవ్ చేయట్లేదు. బట్ అంటే ఈ వ్యక్తి మాత్రం మీకు కావాలి అనే ఫీల్ ఉందండి. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఎలా ఉండాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండని, ఎందుకు అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ చేయకపోయినా అలానే ఉంటారు. ఆర్ వాళ్ళతో మాట్లాడాలని చూసినా అలానే ఉంటారని చెప్పి మీరేంటంటే ఇంక వాళ్ళని విడిచిపెట్టేసారండి. మీ లైఫ్ లో మీరేంటంటే బిజీ అవ్వడం కానీ, మీ పనులు మీరు చూసుకోవడం కానీ, అంటే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి కొంత మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం కానీ ఇలా చేస్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ విషయంలో మీకు హోప్ లేదు. ఆర్ అట్లీస్ట్ ఆ పర్సన్ ని ట్రస్ట్ చేయడానికి మీరు రెడీగా లేరనమాట. సో దీనివల్ల ఏంటంటే మీ లైఫ్ లో మీరు బిజీగా ఉంటున్నారు. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంటంటే నార్మల్ గా ఉందండి. పెద్ద అంటే ఆ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని కాదు. అలా అని చెప్పి ఆ పర్సన్ మీకోసం కేర్ తీసుకుంటున్నారని కాదు. జస్ట్ ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా అయితే ముందుకు వెళ్తున్నారు. ఈవెన్ మీకు ఏమనిపిస్తుందంటే అసలు ఇలా ఈ రిలేషన్షిప్ లో కంటిన్యూ అవ్వచ్చా లేదా అని కూడా అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ప్రాపర్ గా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఏదో రిలేషన్షిప్ నేమ్ సేక్ ఉంటుంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? ఏ రిలేషన్షిప్ కూడా అలా ఉండాలని ఎవరు స్టార్ట్ చేయరు కదా. లైఫ్ లాంగ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలి. ఇద్దరి మధ్యలో కూడా ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కానీ, ఆ మ్యూచువల్ లవ్ కానీ ఉండాలనుకోని స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇలా ఉంటే ఎవరికి కావాలి? ఇలా ఉంటే ఏంటి? సింగిల్‌గా ఉంటే ఏంటి? అనే ఫీలింగ్ కూడా మీకు కొన్ని సార్లు వస్తుంది. బట్ ఏదైనా సరే నేను ఒకటే చెప్తానండి. మీ పర్సన్‌కి మీకు అయితే స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. ఫ్యూచర్‌లో మీ పర్సన్ మారుతారు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ లోనే కొన్ని డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీ రిలేషన్షిప్ బెటర్ అవ్వడం అనేది ఇన్నోవేటబుల్ అన్నమాట. సో దీనికి మీరు కొంత టైం ఇస్తే కొంత ఈ పర్సన్ ని ట్రస్ట్ చేసి మీ రిలేషన్షిప్ ని మీరు ట్రస్ట్ చేసి ఆర్ మీ ఫీలింగ్స్ ని మీరు ట్రస్ట్ చేసి అంటే కొంచెం స్టాండ్ తీసుకుంటే డెఫినెట్ గా రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుందండి. మెయిన్ ఆ వ్యక్తికి ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రబుల్స్ లో కానీ మీరు సపోర్ట్ చేస్తే ఈ థర్డ్ పార్టీ విషయంలో స్ట్రాంగ్ గా కానీ మీరు స్టాండ్ తీసుకుంటే డెఫినెట్ గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ఇద్దరి మధ్యలో చాలా డ్యామేజ్ జరిగిపోయిందండి. సో మీరేంటంటే దీన్ని ఎలా నార్మల్ చేయాలి, అసలు ఈ డ్యామేజ్ అనేది ఎప్పటికైనా సరే అసలు రికవర్ అవుతుందా, మీ వల్ల అవుతుందా, మీ రిలేషన్షిప్ మళ్ళీ బాగుంటుందా అనే డౌట్స్ మీకు వస్తున్నాయి. అట్లీస్ట్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా స్టిల్ ఏదేమైనా సరే ఈ రిలేషన్షిప్ లోని ఏమైనా సరే చేంజెస్ వచ్చినా అసలు మళ్ళీ నార్మల్ గా ఉండగలరా, మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా అనే భయం మాత్రం మీకు ఉందండి. సో దానివల్ల ఏంటంటే మీరు స్టెబుల్ గా థింక్ చేయలేకపోవడం, అంటే అసలు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం, మొత్తానికి చాలా కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారండి. బట్ ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీరు కొంత స్ట్రగుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంత కాలం ఏంటంటే ఇలా ఉంటుంది. బట్ డెఫినెట్ గా మీకు ఇక్కడ మంచే జరుగుతుంది. సిచ్యువేషన్స్ అనేవి అయితే ఒక అలైన్మెంట్ లోకి వస్తాయండి. అది మీరు తొందరలోనే ఫీల్ అవుతారు. సో మీరు ఇప్పుడు ఏ హెడేక్ అయితే తీసుకుంటున్నారో, మీరు ఏ పెయిన్ అయితే తీసుకుంటున్నారో ఇది వర్తియేనండి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో యూనివర్స్ మీకు అదే ఇస్తుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీరు బలంగా కోరుకున్నందుకు మీరు పే చేస్తున్న ప్రైస్ ఇది. అలా అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇలాంటివే రిపీట్ అవుతాయి, మీరు సఫర్ అవుతారు అని నేను చెప్పను కానీ, బట్ ఇప్పుడు మీరు తీసుకుంటున్న స్ట్రగుల్ వల్ల ఏంటంటే
వచ్చే రోజుల్లో మీ రిలేషన్షిప్ మాత్రం బెటర్ అవ్వడానికి స్కోప్ ఉందండి. సో మీరు ఏంటంటే ఎక్కువ నెగిటివ్ గా ఆలోచించడం కానీ, ఇంకా ఈ రిలేషన్షిప్ కోసం ఎంత చేయాల్సి ఉంటుందో ఏంటో అని ఎక్కువ ఆలోచించడం ఇలాంటివైతే చేయొద్దండి. దానివల్ల థింగ్స్ ఏంటంటే ఏ రకంగా కూడా బెటర్ అవ్వవు. మీకు ఏ రకంగా కూడా సెటిల్ అవ్వవు. సో మీరేంటంటే కొంచెం పేషెన్స్ తో ఉండండి. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి విషయంలో వాళ్ళకి మెయిన్ సపోర్ట్ చేయడానికి చూడండి. వాళ్ళని అపోజ్ చేయొద్దు. అంటే ఆల్రెడీ మీరు వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బట్ మేబీ టైం వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.